నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ మినీ చాక్లెట్ లావా కేకు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇవి ఒకసారి చేసి పెట్టామంటే 2-3 రోజుల వరకు పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. లోపల చాక్లెట్తో, పైన సాఫ్ట్ కేక్తో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అరకప్పు చక్కెర పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. ఈ చక్కెర పొడి అంతా ఇప్పుడు దీంట్లోకి అరకప్పు నూనె పోసుకోవాలి. ఇది రీఫైండ్ ఆయిల్ అయితేనే బాగుంటుంది, లేదంటే బటర్ ఉంటే బటర్ వేసుకోండి. 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోవాలి. సగం ఈ బౌల్లో పోసుకొని సగానికి నేను 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలిపి పక్కన పెట్టేసుకున్నాను. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి కేక్కి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం మనకి సిల్కీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు నిండా, అంటే మనం ఒత్తి తీసుకుంటే కప్పు నిండా మైదాపిండి తీసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కేకు డార్క్ కలర్లో కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వాడచ్చు. ఇలా అంతా జల్లెడ పట్టుకోవాలి, ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఈ కేక్ బ్యాటర్ అంతా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్సర్తో కానీ ఏదన్నా స్పూన్తో కానీ కలుపుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు. నేను ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా, నిమ్మరసం వేసి పాలని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కొంచెం విరిగి బటర్ మిల్క్ లాగా అవుతాయి. వీటిని లాస్ట్లో పోసుకోవాలి. చూడండి, ఎన్ని పడతాయో మనం చూసుకుంటూ కొన్ని కొన్ని వేసుకోవాలి. నేను 1/2 కప్పు మిల్క్ తీసుకుంటే నాకు కొన్ని మిగిలాయి. దీంట్లోకి చాక్లెట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎసెన్స్ కనుక లేకుంటే ఇలైచీ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు, కానీ ఎసెన్స్ వేస్తేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా మనము గరిటె ఎత్తి చూస్తే రిబ్బన్ లాగా పడాలి. నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ఒక తవా పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా గుంట పొంగనాల ప్యానం ఉంటుంది కదా, దానికి కొంచెం నూనె రాసి ఈ తవా పైన పెట్టేసుకొని ఈ కేక్ బ్యాటర్ని సగం సగం వరకు వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి చాక్లెట్ క్యూబ్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను ఇలా మధ్యలో పెడుతున్నాను. మీరు ఇక్కడ నేనైతే డార్క్ కంపౌండ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర డార్క్ కంపౌండ్ లేకుంటే ఏదైనా చాక్లెట్ కూడా తీసుకొని ఇలా చిన్నగా పీసులు చేసుకొని పెట్టేసుకోవచ్చు. పైనుండి ఇలా కేక్ బ్యాటర్ అంతా మళ్ళీ ఫిల్ చేసుకోవాలి, ఆ చాక్లెట్ అనేది కనబడకుండా. ఇలా అన్నీ నింపేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 నుండి 5 నిమిషాల వరకు మనం బేక్ చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా అయిపోతాయి. నేను 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, టూత్పిక్ క్లీన్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకు కరెక్ట్గా బేక్ అయినట్టే. ఇప్పుడు వీటిని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మనం ఇంకొక వైపు టర్న్ చేసుకుంటే పైన కూడా కొంచెం బాగా బేక్ అవుతుంది, లోపల చాక్లెట్ కూడా మెల్ట్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు అలాగే బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. 1 నిమిషం తర్వాత మూత తీసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. వేడివేడిగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మినీ చాక్లెట్ లావా కేక్స్ రెడీ అయిపోయాయి. మనం తీసుకున్న పిండికి 2 సార్లు నాకు కేకులు తయారయ్యాయి. ఇంకొకసారి కూడా నేను అంతా ఫిల్ చేసుకొని సేమ్ అదే రిపీట్ చేస్తున్నాను. చూడండి, మధ్యలో చాక్లెట్ పెట్టి పైనుండి
మళ్ళీ ఇలా కవర్ చేసుకొని బేక్ చేసుకుంటాను. నేను తీసుకున్న పిండికి నాకు 24 వరకు మినీ కేక్స్ తయారయ్యాయి. ఒక కప్పు మైదా పిండికి 24 వచ్చాయి నాకు. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంగీత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. మరిన్ని కేక్ రెసిపీస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.